ఓకే అండి. ఈరోజు మన మధ్యలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు ఇద్దరు ముఖ్యమంత్రులను అప్పగించిన ఆ, కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవ పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయం. ప్రస్తుతం వారు టీసీఈఈఎఫ్ఐ అనే సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందిస్తున్నారు. మరి మన మధ్యలో తరచుగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దయచేసి మ్యూట్ లో ఉండి వాక్యాన్ని శ్రద్ధగా ఉందామండి. ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దండి. వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఝాన్సీ, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలంన నా ద్వారా మీరేం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడి తండ్రి మాకందరికీ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లెంట్ పీరియడ్ లో ఎక్కువగా యోవేల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటారు. అయితే దీంట్లో పర్టికులర్ గా రెండు వచనాలు ఎక్కువగా ధ్యానిస్తారు. 2వ అధ్యాయము 13, 14 ఆ టైంలో ఆ ప్లేస్ లో మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి పశ్చాత్తాపంతో అనే మాట ఒకటి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని ఆయన చెప్పిన నిరీక్షణ మాటలు ఇవన్నీ కూడా ధ్యానిస్తూ ఉంటారు. అయితే ఈ లెంట్ పీరియడ్ ఆది సంఘంలో పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, మనం దేవునికి దగ్గర అయ్యే కొద్దీ మనలో ఉన్న తప్పులు మనకు కనపడతాయి. అప్పుడు మనము అంటే ఇంతకుముందు మనము ఏం తప్పులు చేస్తున్నాం మనకు కొన్నిసార్లు అర్థం కూడా కాదు. మంచిగానే ఉంటున్నాం కదా అని అనుకుంటాం. కానీ దేవునికి దగ్గర అయ్యే కొద్దీ చాలా తప్పులు కనపడతాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కనపడుతుంది. యెషయా అనుకుంటున్నాడు నేను చాలా మంచివాడిని అని. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకుంటాడో అప్పుడు అతను తెలుసుకుంటాడు, నేను పాపిని, నేను కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అని దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. అలాగా మనం కూడా యోవేలు గ్రంథంలో పశ్చాత్తాపం గురించి ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు ఆ గ్రంథమే చదివారు మీరు, దేవునికి స్తోత్రం. మరి దాని గురించి మనం నేర్చుకోగలిగితే దాంట్లో ఏముందో, దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ గ్రంథం గురించి బ్రీఫ్ గా అనుకుంటున్నాను. మరి పశ్చాత్తాపం పడినప్పుడు ఎంత పాపినైనా కూడా దేవుడు క్షమిస్తాడు అనే ఒక ఫెమిలియర్ పాట మనం పాడుకుందాం. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము, ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వచే తీసి పాప శాపమున్ నన్ పవిత్రపరచెను, నాకు హాయినిచ్చెను.
హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడి. ఘోర పాపినైనను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడి. మనం చాలాసార్లు మనం చాలా ఎక్కువ పాపం చేస్తున్నాము, మనల్ని క్షమించడేమో దేవుడు అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు అనే విషయము ఇజ్రాయెల్ చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. వారిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే అనుక్షణం వాళ్ళని అద్భుతాల్లో జీవింపజేశాడు. వాగ్దాన దేశం ఎంటర్ అయ్యే ముందు 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో. మరి అటువంటి వాళ్ళు కూడా ఎన్ని తప్పులు చేస్తూ వచ్చారు. వాగ్దాన దేశంలోకి చేరిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా భయం లేకుండా పోయింది. బాగా కాంప్లిసెన్సీ వచ్చేసింది. ఇంక మాకేం కొదవలేదు, మాకు దేవుడు అవసరం లేదు అన్నట్లుగా బిహేవ్ చేశారు. విగ్రహారాధన మొదలుపెట్టారు, భయంకరమైన పాపాలు చేశారు. అటువంటప్పుడు దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చాడు, వాళ్ళని శత్రువులకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఈ తీర్పు తీర్చక ముందు ఎప్పుడు కూడా దేవుడు ఒక పని చేస్తాడు. ఇప్పుడు ఒక తండ్రి తల్లి వాళ్ళ బిడ్డల్ని శిక్షించినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారని చెప్పి మరీ శిక్షించారు. ఒకవేళ అలా చేయకపోతే దయచేసి అలా చేయండి. ఎందుకంటే ఊరికే వాళ్ళని ఏదైనా అంటే ఈ కాలంలో కొట్టడం మానేశారనుకోండి, కానీ బైబిల్ ప్రకారము దెబ్బలు తింటేనే వాళ్ళు బాగుపడతారు. మరి చిన్నప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళని మనం కొట్టమని నేను చెప్పట్లేదు. చిన్నపిల్లల్ని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టేదానికి వాళ్ళను క్రమశిక్షణలో పెట్టాలి. ఆ క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఏమైనా తప్పు చేసినప్పుడు పనిష్ చేస్తారు. ఈ కాలంలో ఏంటంటే అక్కడ గోడ కుర్చేయమనో లేకపోతే ఆ మూలను పోయి కూర్చొని ఎవరు మాట్లాడరని ఇట్లాంటి చిన్న చిన్న శిక్షలు ఇస్తారు. కానీ ఎందుకు పనిష్ చేస్తున్నామో తప్పనిసరిగా చెప్పాలండి. అదే ప్రాసెస్ దేవుడు కూడా చేస్తున్నాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎప్పుడు శిక్షించినా కూడా ఆయన రీజన్స్ చెప్తాడు. మీరు యెషయా గ్రంథంలో కూడా చూడండి, ఫస్ట్ చాప్టర్ అంతా వాళ్ళు చేసిన తప్పులు కనపడతాయి. ఇక్కడ కూడా 3 అధ్యాయాలు ఉన్నాయి యోవేల్ గ్రంథంలో. కానీ మొదటి అధ్యాయం అంతా కూడా వాళ్ళు చేసిన తప్పులకు వచ్చిన శిక్ష. దీన్ని మనము వీళ్ళనంత తొందరగా ముగించుకుందామండి. ఎందుకంటే చిన్న బుక్కే కాబట్టి మీరు చదివినారు కాబట్టి మీకు బాగానే అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని అర్థం. ఇతను ఏం చేస్తున్నాడు, ఒక మంచి బోధకుడు తన శ్రోతలు తన మాటలపై దృష్టి కేంద్రీకరించాలని అనుకున్నప్పుడు మొదట ఆ ప్రజలు ఏ శ్రమల నుంచి వెళ్తున్నారు, ఆ పరిస్థితులు ఏంటి, ఆ చుట్టుపక్కల ఏం జరుగుతా ఉంది అనే విషయాల మీద మామూలుగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు వాళ్ళ దృష్టి అటువైపు వస్తుంది అనమాట. ఇక్కడ యోవేలు కూడా అదే చేస్తున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నందుకు కారణం ఏంటి అని చెప్తూ ఉన్నాడు. మీరు చేసిన తప్పుల వల్ల మీకు భయంకరమైన కరువు వచ్చింది అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే వాళ్ళు చేసిన తప్పులే. యోవేలు మొదటి అధ్యాయం అంతా కూడా నాశనం. వాళ్ళు ఎంత భయంకరంగా నాశనం అయిపోయారు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు మేము నాశనం అవుతున్నాము, మేము చేసిన తప్పుల వల్ల మాకు ఈ శిక్ష వస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లా. అంత మత్తులో ఉండిపోయినారు అనమాట వాళ్ళు అన్ని నాశనం అయిపోతాన్నా కూడా చూస్తా ఉన్నారు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకేంటి అన్నట్లుగా వాళ్ళనమాట. ఆ టైంలో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. అంటే ఆరాధనకు వాళ్ళకి బలులు అర్పించేదానికి కానీ వాళ్ళకి ప్రార్థన చేసేదానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలన్నా కూడా వాళ్ళు మామూలుగా దీపారాధన చేస్తారు. అట్లాంటివన్నీ
అయిపోయినాయి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఏం లేదు అక్కడ. నైవేద్యము, పానార్పణము ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నమాట. అవి కూడా లేవు. దానికి కారణం ఏంటంటే 4వ వచనం చూడండి. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నాయి. పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి 4 రకాల పురుగులు చూపిస్తున్నాడు ఇక్కడ. యాక్చువల్‌గా ఇవి తర్వాత వాళ్ళు ఎదుర్కొనే శత్రువులకు సూచనగా ఉన్నాయి. కరెక్ట్‌గా 4 రకాల పురుగులు చూపించారు కదా ఇక్కడ. గొంగలి పురుగులు, మిడతలు, వస పురుగులు, చీడ పురుగులు. ఈ 4 పురుగులకు సూచనగా ఏమున్నాయంటే ఇజ్రాయేలీలు 4 వైపుల నుండి శత్రువులు ఎదుర్కొన్నారు. బబులోను, పర్షియా, గ్రీకు, రోమీయులు. ఈ 4 శత్రువులు వీళ్ళ మీదకి వచ్చినారు ఆల్రెడీ. మిమ్మల్ని నాశనం చేసేస్తున్నారు, అయినా కూడా మీరు ఇంకా గుర్తించటం లేదు దేవుడి గొప్పతనము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రివ్యూ ఆఫ్ ద పాస్ట్ అన్నమాట. ఇది జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది. వారు తప్పు చేస్తున్నామనే ఆలోచన లేకుండా జీవిస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 అధ్యాయాలలో 3 చోట్ల యెహోవా దినము అని రాయబడి ఉంది. మొదటి అధ్యాయంలో 13వ వచనంలో, 15వ వచనంలో, 2వ అధ్యాయంలో మొదటి వచనంలో, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో లేదు కానీ 2వ అధ్యాయంలోని చివరిలో 31వ వచనంలో. ఈ ప్రభు దినము అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎప్పుడు కూడా, న్యూ టెస్ట్మెంట్ లో కూడా, బైబిల్ అంతా కూడా 2వ రాకడ గురించి చెప్పబడింది. 2వ రాకడ గురించి చెప్పబడింది. న్యూ టెస్ట్మెంట్ లో అయితే ఖచ్చితంగా 2వ రాకడ గురించే ఉంటుంది. కానీ ప్రభు దినము అనేది తీర్పుకు సూచనగా ఉంది. అందుకని ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో అప్పుడప్పుడు వాడుతూ ఉన్నారు. యోవేలు గ్రంథంలో వాడిన 3 యెహోవా దినములలో 2 అప్పుడు జరిగినేటి. ఒకటేమో అయిపోయింది ఆల్రెడీ, మీకు తీర్పు వచ్చింది అని చెప్తున్నాడు. 15వ వచనంలో, మొదటి అధ్యాయం 15వ వచనంలో, ఆహా యెహోవా దినం వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, యెహోవా దినము వచ్చనే, ఆల్రెడీ వచ్చింది. ఏం జరిగింది అప్పుడు? మొత్తం నాశనం అయిపోయింది వాళ్ళది. కనీసం దేవుణ్ణి ఆరాధించడానికి కావాల్సిన నైవేద్యం, పానార్పణం కూడా లేకుండా అయిపోయింది. అది చెప్తున్నాడు అనమాట యోవేలు. ఇప్పటికైనా గుర్తు చేసుకోండి, ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకోండి, మీకు తీర్పు వచ్చింది కదా. ఇప్పుడైనా 14వ వచనం, ఉపవాసం దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి అని బతిమలాడుకుంటున్నాడు. ఒక విధంగా హెచ్చరిస్తున్నాడు కూడా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడు తీర్పు ఒకసారి అనుభవించారు కదా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ మాటలు మనకు ఈ కాలంలో వర్తించుకుంటే 2019 డిసెంబర్ నుంచి 2022 వరకు ఎంత భయంకరమైన రోజులు ఫేస్ చేశారు ప్రపంచం అంతా కరోనా వల్ల. మరి అప్పుడేమో ఆ 2-3 సంవత్సరాలు చాలా భక్తిపరులు అయిపోయారు అందరూ. అబ్బో, ఎక్కడ చూసినా ప్రార్థనలే, ఎక్కడ చూసినా ఆన్లైన్ మీటింగ్సే, ఇంత చాలా భక్తిపరులు అయిపోయారు. ఎందుకంటే కష్టం వచ్చింది కాబట్టి. కానీ మళ్ళీ మామూలే, ఇంకా ఎక్కువగా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. మన చుట్టూ చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా అరాచకాలే, భయంకరమైన దినాలు వచ్చేసినాయి. కరోనాకు ముందు కంటే కూడా ఇప్పుడు పరిస్థితి ఇంకా భయంకరంగా తయారైంది. అందుకనే ఈ యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మీరు రండి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి కొన్ని చర్చెస్ లో. ఇప్పుడు మీరు అనుకోండి, రోజు పొద్దున్నే 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు కదా, ఊరికే చేస్తున్నారా? అందరి కోసం చేస్తున్నారు, ప్రజలందరి కోసం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అరాచకాలు చేసే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. భయంకరమైన రోజులు వస్తున్నాయి. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఆ టైంలో ఎట్లా జరిగినాయో, లోతు దినాల్లో ఎలా జరిగాయో
అలాగే జరుగుతాయని యేసుప్రభు చెప్పాడు రెండో రాకడకు ముందు. అదే జరుగుతున్నాయి, మనం రియలైజ్ అవ్వట్లేదు. మనలో చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు రియలైజ్ అవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పనులు, వాళ్ళకి వచ్చిన శ్రమలు అవన్నీ చదివితే, మీరు ఆల్రెడీ చదివినారు కాబట్టి, ప్రతి విషయంలో కూడా ఒక పక్క ఆమ్, భూమి అంతా నాశనం అయిపోయింది, పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఆమ్, వాళ్ళకి ఎంత భయంకరమైన రోజులు వచ్చినాయి. ఆ, ద్రాక్ష రసము పానం చేసేదానికి లేదు, వాళ్ళకి తిండి తినేదానికి ఏం లేదు. ఆమ్, పెనిమిటిపోయిన యవ్వనరాలు గోనెపట్టు కట్టుకొని అంగలార్చున్నట్టు నువ్వు అంగలార్చుము అంటున్నాడు. భూమి మీద పైరు చెడిపోయింది, గోధుమలు పోయినాయి, మొత్తం అన్ని కూడా పోయినాయి వాళ్ళకు. అయితే కూడా వాళ్ళకు తప్పు చేస్తున్నామనే ఆలోచన లేకుండా పోయింది. మనము మంచి క్రైస్తవులుగా హెచ్చరికలు చేయాలండి. నాశనం అయిపోతున్న వాళ్ళని బయటకు తీసుకురావాలి. అందరూ గోతిలోకి వెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మనం రక్షించాలనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరైతే ఇతరులను రక్షించాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందు పశ్చాత్తాపంతో వాళ్ళు ఏమేం తప్పులు చేశారో గుర్తించి ఆ దాంట్లో నుంచి బయటికి రావాలి. ముందు మనము ఏం తప్పులు చేయలేదు అనుకుంటున్నాం, కానీ చాలా తప్పులు చేస్తూ ఉన్నాం. కనీసం ఆలోచనలన్నా చెడు ఆలోచనలు, చిన్న చిన్న తప్పులైనా కూడా ఎవరి మీద అసూయపడ్డమో, లేకపోతే ఎవరన్నా నాశనం కావాలని ఆలోచించడమో, లేకపోతే ఎవరి మీద కోపం రావడమో, ఇట్లాంటివి కూడా చిన్న చిన్న తప్పులు కూడా తప్పులే. మరి ఇటువంటి దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. ఏం చేయాలి? ఈ లెంట్ డేస్ లో చాలా మంది చాలా ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. సంతోషమే, కానీ ఎందుకు చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారా లేదా? మీ హృదయాలను చింపుకోవాలి అని అంటాడు దేవుడు. చూడండి, 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మీరు మీ వస్త్రములను కాక మీ హృదయాల్ని చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని అంటున్నాడు. ఈ 2వ అధ్యాయంలో మళ్ళీ 1వ వచనం, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినం వచ్చుచున్నది. అక్కడేమో వచ్చనే అంటున్నాడు ఫస్ట్ అధ్యాయంలో, అంటే ఆల్రెడీ అయిపోయింది, అప్పుడంతా నాశనం అయిపోయింది. రెండో భాగంలో మనం చూస్తే వచ్చుచున్నది, ప్రభు దినం వచ్చుచున్నది అంటే మీకు తీర్పు వస్తా ఉంది, మీకు అశూరీయులు అటాక్ చేయబోతున్నారు అని చెప్తున్నాడు ప్రవక్త. మరి రాబోయే నష్టాన్ని గురించి మీకు తెలపాలి నేను. తెలిసిన తర్వాత అయినా మీరు మంచిగా ప్రార్థన చేస్తారేమో అని యోవేల్ ప్రవక్త అంటున్నాడు. రాబోయే ప్రభు దినం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఈ 2వ అధ్యాయంలో ఫ్యూచర్ లో జరిగే యుద్ధాల గురించి చెప్పబడిన కొన్ని మాటలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీలో ఎంతమంది ఈ విషయం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ మధ్యనే నేర్చుకున్నా కాబట్టి నేను మీకు చెప్పాలని ఉత్సాహంతో వచ్చాను. ఇక్కడ చూడండి, రాబోయే యుద్ధం ఎలా ఉంటుంది, మనం కూడా మన కాలంలో రాబోయేదే ఇది. ఇప్పుడు చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఎట్లా జరుగుతున్నాయని బైబిల్లో రాయబడింది. చూడండి ఒక్కసారి 3వ వచనం చూడండి. వాటి ముందర 2 నుంచి చదువుతున్నాను. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనపడినట్లు అవి కనపడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప గొప్ప సమూహం, అంటే శత్రు సైన్యం గురించి చెప్తున్నాడు. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు. అంటే ఇప్పుడు రాబోయే యుద్ధాలలో వాడబోయే ఆయుధాలు ఇంతకు ముందు లేవంట, అది చెప్తున్నాడు. ఎంత చక్కగా ఫ్యూచర్ లో రాబోయే ఆయుధాల గురించి కూడా రాయబడింది. చూడండి 3వ వచనంలో, వాటి ముందర అగ్ని మండుచున్నది. ఈ ఆయుధం గురించి డిస్క్రిప్షన్. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనకల మంట కాల్చున్నది. అవి రాకమునుపు భూమి ఏదైనా వనములో వలె ఉండను. ఇవి ఏంటో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్తే మళ్ళీ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. రాకెట్స్ అండి. రాకెట్స్ ముందర అగ్ని వస్తుంటది కదా, వెనకల వస్తూ ఉంటది. అవి బాంబులు అనమాట, ఆటమ్ బాంబ్స్. ఆటమ్ బాంబ్స్ వేస్తే
మొత్తం నాశనం అయిపోతుంది. భూమి ఏదైనా వనం వలె ఉండింది ఇంతకు ముందు, కానీ ఆటం బాంబ్స్ వేసిన తర్వాత కంప్లీట్ గా హిరోషిమా నాగసాకి అవి గురించి చెప్తా ఉంటారు కదా చరిత్రలో, అవి ఇప్పటికి కూడా కోలుకోలేదు. అట్లాంటివి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇరాక్ వార్ డిక్లేర్ చేసినారు. అక్కడ కన్నా వాళ్ళు వేసినారంటే ఆ చుట్టుపక్కల ఇంకేం ఉండదు. ఏదైనా తోట వలె ఉండే ప్రాంతము ఎడారి ప్రాంతం లాగా అయిపోతుంది. అవి వచ్చి పోయిన తర్వాత తప్పించుకుని నదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను అని రాయబడి ఉంది. తర్వాత చూడండి, వాటి రూపం 4, వాటి రూపములు గుర్రముల రూపముల వలె వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. ఇవి హెలికాప్టర్స్ గురించి చెప్పబడి ఉందండి. హెలికాప్టర్స్ లాగా ఆయుధాలు ఇట్లా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, అన్ని డెవలప్ చేస్తున్నారు లేటెస్ట్ అన్ని. వాటిని చూసి జనములు వేదన నొందురు, అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తినట్టు అవి పరిగెత్తుచున్నవి, సూర్యులు ప్రాకారంలో ఎక్కున్నట్టు అవి గోడలు దాటుచున్నవి. అటు ఇటు తిరగకుండా ఇవన్నీ చక్కగా పోచున్నవి. ఇవి వేటిని గురించి చెప్పారంటే డ్రోన్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు. డ్రోన్స్ గురించి, డ్రోన్స్ ద్వారా శత్రువులు ఎక్కడున్నారో చూసుకుంటున్నారు. తర్వాత లేజర్ బీమ్స్, ఇట్లాంటివన్నీ బైబిల్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. తర్వాత చూస్తే 8, 9 చూస్తే అవన్నీ కూడా రోబోస్ ఎట్లా యుద్ధం చేస్తాయో రాయబడి ఉంది. ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోచున్నవి. ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్టణంలో నఖముఖాల పరిగెత్తుచున్నవి, గోడల మీద ఎక్కి ఇళ్లలోకి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్టు కిటికీల్లో గుండా చొరబడుచున్నవి. వాటి భయం చేత భూమి కంపించుచున్నది. అది జరుగుతుందన్నమాట. తర్వాత 10వ వచనంలో చూస్తే ఇంకా ఆకాశం తత్తరిల్లుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత, ఇది ఫైనల్ వార్. ఇవన్నీ జరగబోతున్నాయి అని ఆనాడు ఇజ్రాయెల్లకు చెప్పాడు. అయితే అవన్నీ అప్పుడు జరగలేదు, ఎందుకంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చింది. ఇది రెండో రాకడికి సంబంధించిన విషయాలు అనమాట. ఇప్పుడు వస్తున్నాయి అన్ని. మరి ఇంత దగ్గరగా మనకు అన్ని బైబిల్లో రాయబడి ఉంటే మనం ఎందుకు మారట్లేదు అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎంత క్యాజువల్ గా తీసుకుంటున్నాం లైఫ్. అందరూ తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అన్నట్లుగానే ఉన్నారు. ఈ లెంట్ పీరియడ్ లో మాత్రము కొద్దిగా తగ్గిస్తారు. కొన్ని ట్రెడిషనల్ చర్చెస్ లో పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఈ టైంలో, ఇట్లాంటి ఆచారాలన్నీ పెట్టుకుంటారు. ఓకే, మంచిదే. అయితే వాళ్ళ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారా లేదా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం, తర్వాత ఇతరుల గురించి ఆలోచిద్దాం. మన తప్పులు క్షమించమని అడగాలి దేవుని. ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇంత యుద్ధం రాబోతుంది కదా. 12 నుంచి 17 వరకు చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు చూడండి దేవుడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. కాల్ ఫర్ రిపెంటెన్స్. ఫస్ట్ చాప్టర్లో ఏమో రూయిన్ ఎట్లా ఎందుకైంది, అంత నాశనం ఎందుకైంది అని చెప్పాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? మీరు మారండి, మీరు రండి దేవుని సన్నిధికి. కాల్ ఫర్ రిపెంటెన్స్. మీ దేవుడైన ఎందుకు ధైర్యంగా రమ్మంటున్నాడు అంటే, మన దేవుడు ఇదొక ఇన్విటేషన్ అన్నమాట. దేవుడు దయావాత్సల్యత కరుణావాత్సల్యము కలవాడు, శాంతమూర్తి, ఆయన అత్యంత కృపగలవాడు అయి ఉన్నాడు. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ పశ్చాత్తాపడును అనే మాట తప్పుగా అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ఆయన మానవుడు కాదు తప్పు చేసి పశ్చాత్తాపడడానికి. మనకు అర్థమయ్యేదానికి బైబిల్ లో ఇట్లా రాయబడి ఉంది. పశ్చాత్తాపం అంటే మనకు అర్థమవుతుంది. తర్వాత హృదయము చింపుకోవడం అంటే అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడును కాక అక్కడ కనుక అంటే మీరు
దుఃఖించుచు పశ్చాత్తాపడుతూ ఆయన దగ్గరికి వస్తే తప్పనిసరిగా ఆయన కూడా పశ్చాత్తాపడతాడు అని మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఆ, ఇక్కడ. కానీ పశ్చాత్తాపడడం అంటూ దేవునికి ఉండదు. ఆమ్, ఒకవేళ ఈ మాటలు యోనా గ్రంథంలో కూడా కనపడతాయి, పశ్చాత్తాపడడం అనేది. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడు అని ఎందుకు అనుకుంటున్నారు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్నపానం చేయి బిడ్డలను తోడుకొని రండి, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఏ ఏ భేదము లేదు, అందరూ రావాలి దేవుని సన్నిధికి పశ్చాత్తాప హృదయంతో. ఈ రోజున బాబీ గారు ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ లో మీరందరూ రాగలుగుతున్నారు అంటే అది దేవుని ప్రణాళిక. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది, మీరందరూ నశించిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశాడు దేవుడు. దేవుడి ప్రణాళికలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనం సరే, కానీ నశించిపోయే వాళ్ళని గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ముందు మనము పర్ఫెక్ట్ అయితే, పర్ఫెక్ట్ ఎవరు కారులేండి, కానీ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలన్నీ పాపము ఒప్పుకొని క్షమించబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి మనం ఆ ధన్యతలోకి వచ్చిన తర్వాత మనం ఇతరుల గురించి ఆలోచించడానికి కానీ, ప్రార్థన చేసేదానికి కానీ, వాళ్ళకి బోధించడానికి కానీ యోగ్యత సంపాదించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దుఃఖించాలి నశించిపోయే వాళ్ళ కోసం. మీకు ఇష్టమైన వాళ్ళు, మీ ఇంటి వారు, మీ స్నేహితులు, మీ కుటుంబంలోని వారు, బంధువులు, వీళ్ళందరూ నశించిపోతున్నారు. మరి మనమందరం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే మనకు దేవుడికి మధ్యలో పాపం అనే అడ్డుగోడ ఉండకూడదు. కాబట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ముందు మన పాపాలన్నీ శుద్ధి చేసుకొని తర్వాత ఆయనకు విజ్ఞాపన ప్రార్థనలు చేసుకోవాలి. ఇదే యోవేలు గ్రంథము ప్రకటిస్తూ ఉంది. యోవేలు ప్రవక్త ఆనాడు ప్రకటించాడు, ఈరోజు ఇవి మనకు వర్తిస్తాయి. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనం ఇజ్రాయెల్ జనాంగం కాబట్టి మనకు కూడా ఇవి వర్తిస్తాయి. మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. మీరు మీ జీవితంలో ఏమేమి నాశనం అయిపోయాయో అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం చేసిన తప్పుల వల్లనే మనకు చాలా శ్రమలు వచ్చాయి. మరి ఆ శ్రమలన్నిటి నుంచి బయటికి పడేసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా రాబోయే శ్రమల నుంచి మిమ్మల్ని తప్పించాలి అంటే మీరు తప్పనిసరిగా పశ్చాత్తాప హృదయంతో మీ వస్త్రములు కాకుండా హృదయాల్ని చింపుకొని రండి అంటున్నాడు. ఆ కాలంలో ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ ఆ కాలంలో ఏదైనా కష్టం వస్తే బట్టలు చింపుకొని బూడిద పూసుకొని గోనె పట్టలు కట్టుకొని కూర్చునే వాళ్ళు అనమాట. యోబు గ్రంథంలో బాగా క్లియర్గా రాయబడింది కదా. ఆ విధంగా చాలా మంది చేసేవాళ్ళు. మరి అటువంటి కాదు దేవుడు అడిగేది. మీ వస్త్రాలను కాదు చింపుకునేది, మీ హృదయాల్ని చింపుకోండి అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు చింపుకోవాలి, ఎందుకు ఆయన దగ్గరికి రావాలి అంటే ఆయన క్షమించేవాడు, క్షమించే దేవుడు, కరుణా సంపన్నుడు, అత్యంత కృపగలవాడు, కరుణా వాత్సల్యత గలవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం తన ప్రాణమే పెట్టాడు. ఇంక ఏదైనా చేయడానికి ఆయన వెనుకాడుతాడా? ఇంతకుముందు చెప్పాను చూడండి, రోమాపత్రిక 8:32 ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకాడని ఆ దేవాది దేవుడు మనకి ఇంకేమైనా ఇవ్వడానికి వెనుకాడుతాడా? కాబట్టి పశ్చాత్తాప హృదయంతో మన దేవుని సన్నిధికి వస్తే ఆయన కరుణామయుడు, మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవాడు కాబట్టి మనల్ని తప్పనిసరిగా క్షమిస్తాడు. తర్వాత తర్వాత ఏం చెప్తున్నాడు? ఇంకా ముందుకు పోతూ అందరూ బాగా చూసుకోండి, బాగా చెయ్యండి అని చెప్తూ ఈ ఫ్యూచర్లో రాబోయే సమస్యలన్నీ చెప్పుకుంటూ మీరు పశ్చాత్తాపడండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు సంతోష పెడతాడు, మీరు రెస్టోర్ అవుతారు, రివైవల్ వస్తుంది మీలో అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రాఫిటికల్ బుక్స్ అన్నిట్లో కూడా మనం గమనించేది ఏమంటే, ఫస్ట్ మీరు చేసిన తప్పులు చెప్తాడు దేవుడు, మళ్ళీ రాబోయే శిక్ష చెప్తాడు,
తర్వాత ఈ శిక్ష వింటున్నప్పుడు ఇప్పుడు మనం విన్న మాటలన్నీ మన హృదయాన్ని చాలా బాధ పెడుతుంది. వెంటనే సేద తీర్చే మార్గం కూడా చెప్తాడు దేవుడు. ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి 21, రిజాయిస్, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లల్లో పచ్చిక మొలుచును. పశువులతో కూడా చెప్తున్నాడు. చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఏమేమైతే వాళ్ళు కోల్పోయారో అవన్నీ తిరిగి ఇస్తాను అంటున్నాడు దేవుడు. మీ దేవుడైన యెహోవా అందు సంతోషించుడి, వాన కురిపిస్తాడు, తొలకరి వర్షం వస్తుంది. ఈ తొలకరి వర్షము అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నారు చాలా చోట్ల అంటే, ఇప్పుడు చూడండి మన ప్రస్తుత పరిస్థితిలో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వర్షాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? డౌన్ పోర్, క్లౌడ్ బర్స్ట్, ఇట్లాంటి మాటలన్నీ విన్నాం. ఇంతకుముందు లేదు కదా ఇట్లా. ఇప్పుడు రెండో రాకడ సమీపించే కొద్దీ వర్షం కూడా ఒక్కసారిగా వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయలేక అంత మునిగిపోతున్నాయి. అది అట్లాంటి వర్షం కాదు కావాల్సింది. తొలకరి వర్షం ఏం చేస్తుందంటే భూమిని, ఎండిపోయిన భూమిని, ఎండాకాలం తర్వాత వస్తాయి చూడండి తొలకరి వర్షాలు, అవి ఏం చేస్తాయి? భూమిని నెమ్మదిగా నానబెట్టినట్టుగా చేస్తాయి. నెమ్మదిగా కురుస్తూ దానికి కావలసిన వర్షాన్ని ఇస్తారనమాట. మొత్తము డౌన్ పోర్ వస్తే అన్ని కొట్టుకుపోతాయి. కానీ తొలకరి వర్షము, కడవరి వర్షము, దేవుడిచ్చే ప్రేమతో ఇచ్చే వర్షము మనకు అవసరమైనంత నీళ్ళే ఇస్తుంది. అప్పుడేమవుతుంది? వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షంను కడవరి వర్షంను మీకు అనుగ్రహించును. అప్పుడు పంటలు పండడం మొదలు పెడతాయి. కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారు, సమృద్ధి ఇస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? మీరు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తేనే. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఎట్లా అలవాటు అయిపోయిందంటే ప్రాస్పెరిటీ ప్రీచర్స్ కి ఈ మంచి జరిగేది మాత్రమే చెప్తారు, అంతకుముందు అయితే చెప్పరు. మీరు రండి, దేవుని దగ్గరికి రండి, మీకు సమృద్ధి ఇస్తాను అని చెప్తారు. అలా కాదు కదా. మనం ముందు పశ్చాత్తాప హృదయంతో మన హృదయాలను చింపుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు కరుణించి మనకి సమృద్ధినిస్తాడు, మళ్ళీ వర్షాలు కురిపిస్తాడు, ఎండిపోయిన భూమిని తడుపుతాడు. అప్పుడు మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను సైన్యములు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. అన్ని మళ్ళీ మెన్షన్ చేస్తున్నట్టు చూడండి. ఫస్ట్ చాప్టర్లో ఏమేమి పురుగుల వల్ల నాశనం అయిపోయినాయో అవన్నీ తిరిగి మీకు ఇస్తాను. ఇది రెస్టరేషన్ ఎంత బాగా జరిగింది చూడండి. ఎప్పుడు జరిగింది? రిపెంటెన్స్ అయిన తర్వాత రెస్టరేషన్. ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి, రిపెంటెన్స్ లేకుండా ఏమీ జరగదు. మనం తప్పనిసరిగా మన పాపాల కోసం పశ్చాత్తాపడాలి, అప్పుడే రెస్టరేషన్ జరుగుతుంది. అప్పుడు ఇజ్రాయేలీల మధ్య ఉన్నవాడని నేనే అని అందరు తెలుసుకుంటారు అని, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా రెండవ రాకడలో జరుగుతుంది. తర్వాత 38, ఇది రివైవల్. రెస్టరేషన్ అయిపోయిన తర్వాత రివైవల్, అందరు కూడా రివైవ్ అవుతారు. ఈ రివైవల్ అనేది 28లో చెప్పిన ప్రామిస్ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరుతుంది. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, పరిశుద్ధాత్మ నింపుదల. 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మనకు అందరికీ తెలుసు, సంఘం ఏర్పడిన రోజు. ఆ రోజున మొత్తము అందరి మీద, అక్కడ ఉన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అయితే మనం ధన్యులం, ఎందుకంటే యేసుప్రభువును అంగీకరించిన వారందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సీల్ చేయబడి ఉన్నాడు, భద్రం చేయబడి ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటున్నాడు, మనతోనే జీవిస్తున్నాడు. హీస్ డ్వెల్లింగ్ ఇన్ అస్, మనలోనే ఉంటున్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇవన్నీ కూడా
అపోస్తుల కార్యంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సంఘం ఏర్పడిన దినం యేసుప్రభు ఏం చెప్పాడు? పోకముందు మీరు ఎదురు చూడండి, మీరు మేడగదిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు వస్తాడు నేను వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి యేసుప్రభు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి 2వ అధ్యాయంలో. పెంతెకొస్తు పండుగ దినమందు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఈ తర్వాత పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు యోవేలు గ్రంథంలో ఏముందో అవే మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఒకసారి 17వ వచనం చూడండి. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు పేతురు. యోవేలు చెప్పిన మాటలు ఇక్కడ నెరవేరాయి. యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ నెరవేరుతూ ఉన్నాయి. 30 యోవేలు 2:30, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోవిహీనుడగును. ఇది రెండవ రాకడలో శ్రమదినాలు అయిపోయిన తర్వాత మొత్తం పేతురు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొత్తం నాశనం అయిపోతుంది. తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది కదా, ఆ సీన్ గురించి చెప్తున్నాడు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు. ఈ శ్రమల కాలంలో 3.5 సంవత్సరము అపవాది చాలా ప్రేమగా ఉంటాడు వాళ్ళతో. తర్వాత 3.5 సంవత్సరము అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు ఇజ్రాయేలీలందరూ నాశనం అయిపోకుండా వాళ్ళని దాచిపెడతాడు దేవుడు. ఆ టైంలోనే వాళ్ళు మెస్సయ్యగా యేసు ప్రభువుని గుర్తిస్తారు. ఆ మహాశ్రమల దినము అయిన తర్వాత ఆ రోజున యెహోవా నామమున ప్రార్థన చేసే వాళ్ళందరూ రక్షింపబడతారు. అన్ని జనులందరూ కూడా వస్తారు యేసు ప్రభు దగ్గరికి, యెరూషలేముకి. తర్వాత ఈ 3వ అధ్యాయంలో అందరు కూడా అన్ని జనులందరూ కూడా సమకూర్చబడతారు అని రాయబడింది కదా. యెహోషాపాతు లోయలోకి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోకి నా స్వాస్థ్యముకి ఇజ్రాయెల్ను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వ్యాజ్యం ఆడతాను. ఇదంతా కూడా లాస్ట్ ఫైనల్ వార్. ఇక్కడ 2వ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్ గా రాయబడి ఉంది. అక్కడ మనకు అర్థమవుతుంది లాస్ట్ లో యుద్ధము, ఈ మాగోగు ఇవన్నీ జరుగుతున్నాయి, అక్కడ జరుగుతాయి. ఆ రాజులు వచ్చి చేస్తారు. 12వ వచనంలో నలుదిక్కుల నుండి అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును, అన్య జనులు లేచి అక్కడికి రావలెను. ఈ భయంకరమైన యుద్ధము ఇది గ్రేటెస్ట్ అండ్ ఫియర్సెస్ట్ బ్యాటిల్ అన్నమాట. ఆ యుద్ధానికి 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఎప్పుడంటే వాళ్ళు అంత్యక్రీస్తు వచ్చి తన సహచరులతో కలిసి దేవుడి ప్రజలను నాశనం చేయాలనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళని కంప్లీట్ గా నాశనం చేసేస్తాడు ఆ యుద్ధంలో. అది అంతం అన్నమాట. ఆ తర్వాత భూమి ఆకాశాలన్నీ లయమైపోతాయి, కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. ఇంకా ఇదంతా కూడా లాస్ట్ లో జరిగేటి. తీర్పులో రావాల్సిన యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు అయిన నాశనం అయిపోయే విధము. 18వ వచనంలో ఆ దినమందు పర్వతంలో నుండి కొత్త ద్రాక్షారసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిట్లో నీళ్లు పారును.
నీటి ఊట యెహోవా మందిరంలోనికి ఉబికి పారి షిత్తీం లోయను తడుపును. ఇవన్నీ కూడా తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సీయోనులో నివాసిగా ఉండును. ఇది రెండవ రాకడ గురించి ఇంత క్లియర్‌గా ఇంకే బుక్‌లో కూడా రాయబడలేదు. రెండవ రాకడ గురించి చెప్తూ ఈ లెంట్ పీరియడ్‌లో మనమందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్ డేస్ అనుకుందాం. శ్రమల దినాలు అని అనుకుంటూ ఉంటారు గానీ, శ్రమల దినాల ఎందుకు ఆచరిస్తున్నారు అంటే, మన హృదయాల్లో పశ్చాత్తాపం రావాలి. మన వస్త్రాలను చింపుకోవడం కాకుండా, మన హృదయాలను చింపుకోవాలి. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మనము దేవుడి బ్లెస్సింగ్స్ పొందుకుంటాం. ఇక్కడ లాస్ట్‌లో ఆహ్, ఇజ్రాయేలుకు శత్రువుల గురించి అంతా చెప్తూ, శ్రమల కాలంలో దాడులు ఇయన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇవి యెహెజ్కేల్ గ్రంథంలో చాలా క్లియర్‌గా రాయబడిందండి. శ్రమల కాలం అంతంలో గోగు, మాగోగు యుద్ధాలు అంత్యక్రీస్తు ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇయన్నీ కూడా యెహోషాపాతు లోయలో జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆహ్, ఇయన్నీ జరిగిన తర్వాత జరిగే విషయం ఏమంటే, దేవుని కార్యం జరుగుతుంది. అంటే సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఏర్పరచుకున్నాడని మనకందరికి తెలుసు. అయితే వాళ్ళు దేవుణ్ణి యేసుప్రభువుని తృణీకరించారు. మెస్సీయగా అంగీకరించలేదు కాబట్టి, వాళ్ళని పక్కన బెట్టి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘం ఏర్పాటు చేసిన తర్వాత, రెండవ రాకడ సమయంలో ఇంక సంఘానికి ఇక్కడ పని లేదు. సంఘం పనేంటి? సువార్త ప్రకటించడం. అన్యులందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించడం. నశించిపోయే ఆత్మలను సంపాదించడం. ఈ పనంతా ఆహ్, జరిపించడానికి ఇంకా పనయిపోయింది వాళ్ళ పని. అందుకని సంఘాన్ని పైకెత్తేస్తాడు దేవుడు. రాప్చర్ జరుగుతుంది. రాప్చర్ జరిగినప్పుడు మధ్యాకాశంలో దేవుణ్ణి కలుస్తారు. యేసుప్రభు పెళ్లి కుమారుడిగాను, సంఘం పెళ్లి కుమార్తెగాను అక్కడ మీట్ అవుతారు. అక్కడ జరిగేదేంటంటే బేమా తీర్పు జరుగుతుంది. దాంట్లో హ్మ్. 22వ ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున వాళ్ళకి బహుమానాలు ఇస్తానని చెప్తాడు గదా దేవుడు. ఆ బహుమానాల ప్రదానం అక్కడ జరుగుతుంది. వాళ్ళు చేసిన పనులన్నీ ఒక స్క్రీన్ మీదేసినట్టుగా అన్నీ చూపిస్తారు మనకి. అన్ని ఇమాజినేషన్ ఎళ్ళింది. మరి అక్కడ జరిగే విషయాలవి. మీరు చేసిన పనులన్నీ రక్షణ పొందిన తర్వాత చేసిన పనులన్నీ, అవన్నీ కూడా దేవుడు మర్చిపోడు. దానికంతా బహుమానాలిస్తాడు. అది జరుగుతూ ఉంటదక్కడ. కానీ కిందేం జరుగుతుంది? 7 ఏండ్ల శ్రమల కాలం. భయంకరమైన శ్రమలు. ఆ శ్రమల గురించి ఒకాయన చెప్తాడు. ఆహ్, ఈ సాల్వేషన్ ఆర్మీ స్టార్ట్ చేసిన ఆయన ఏమంటున్నాడంటే, సోల్ విన్నర్స్ అందరూ కూడా ఎవరైతే ఆత్మల్ని సంపాదించాలనుకుంటారో, వాళ్ళు ఫస్టు దర్శనం ద్వారా అన్నా నరకాన్ని చూడాలా అంటాడు. నరకం ఎట్లుంటుందో చూస్తే గాని, మనం ఇతరులను నరకంలో పడకుండా ఆపే భారం మనకొస్తుంది. దర్శనం ద్వారా చూస్తే ఆహ్, అంటే ప్రకటన గ్రంథంలో చదివితే మనకర్థమవుతుంది. ఆహ్, లూకాసు వార్తలో గూడా ఆహ్, నరకానికి పోయిన ఆహ్, ధనవంతుడు లాజరు కథ ఉంది గదా! ఆ లాజర్‌ని పంపించమని అడుగుతాడు గదా! అక్కడ గూడా అతనెంత శ్రమ పడుతున్నాడో మనకు తెలుస్తది. ఈ నరకం ఎట్లుంటుందో మనకు అర్థమైతే గాని, మనం ఆత్మల సంపాదకులుగా తయారవ్వలేం. ఈ ఈ లెంట్ పీరియడ్‌లో దాని గురించి కూడా మనం ధ్యానం చేసుకోవాలి. తప్పనిసరిగా నరకం ఎట్లుంటుందో మనం అర్థం చేసుకుంటే గాని, అంత భయంకరమైన ప్లేసుల్లోకి మన వాళ్ళెవరు పోకూడదు. వాళ్ళని మళ్ళీ తీసుకొని రావాలా, బయటికి తీసుకొచ్చి పరలోకానికి మనతో పాటు తీసుకెళ్ళాలా అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. మరి ఇటువంటి ఆలోచన మనందరికీ కావాలి అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసునాయనా, యోవేలు గ్రంథం ద్వారా మాకు పశ్చాత్తాపం పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుసుకున్నాం తండ్రి. మేము చేసిన తప్పుల వల్ల మాకెన్ని శిక్షలొచ్చినాయో గుర్తిస్తే గాని మేము పశ్చాత్తాపంతో మీ దగ్గరికి రాలేం నాయనా. తండ్రి, అటువంటి రియలైజేషన్ మాకు దయచేయమని వేడుకొంచున్నాం. తండ్రి, తర్వాత రెస్టోరేషను, తర్వాత రివైవలు, రిజాయిసింగు ఇవన్నీ మా జీవితంలో జరగాలి. ఒక్కొక్క స్టేజ్‌లో
అన్ని జరిగేటట్టుగా చూడమని, ముఖ్యంగా తండ్రి మేము రక్షింపబడి రక్షణ మార్గంలో నడుస్తూ ఏ తప్పులు చేయకుండా, తప్పులు చేసినప్పుడంతా పశ్చాత్తాపంతో మీ సన్నిధికొచ్చి క్షమాపణ పొందుకొని, ఆ తర్వాత ఇతరుల కోసం ప్రార్థించే వారిగా తయారు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మ్యూట్‌లో ఉన్నావమ్మా. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. యోవేలు గ్రంథం ద్వారా చాలా చక్కని వర్తమానం అందించినందుకు, ఆ, వారు చేసిన తప్పులు, వారికి వచ్చిన శిక్ష, మరి రాబోయే యుద్ధాల గురించి, మరి రిపెంటెన్స్ గురించి, పశ్చాత్తాపపడాలని చాలా చక్కని వర్తమానం అందించినందుకు, మరి దయచేసి 3 అధ్యాయాలే ఉన్నాయి కాబట్టి ఈరోజు చదువుకుంటే మేడం చెప్పిందంతా చక్కగా అర్థమవుద్దండి. వస్త్రాలు కాక హృదయాలు చుట్టుకుంటే దేవుడు చూస్తాడు. మరి రాబోయే తీర్పు సెకండ్ కమింగ్ గురించి, తీర్పు గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఈ లెంట్ డేస్ లో మనం ప్రిపేర్ అవ్వాలి, మన హృదయాలను సిద్ధపరచుకోవాలి, పశ్చాత్తాపంతో ఉండాలని చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మేడంకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన మధ్యలో ఉన్న పాస్టర్ తిమోతి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే క్రొత్తగా జాయిన్ అయిన వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు మీ నెంబర్స్ కనుక గ్రూప్లో చాట్ బాక్స్లో టైప్ చేస్తే మేము గ్రూప్లో యాడ్ చేస్తామండి. క్రొత్తగా వచ్చిన వారు గ్రూప్లో మీ నంబర్స్ టైప్ చేయండి. ఒకవేళ మీకు టైప్ చేయటం రాకపోతే ప్రేయర్ అయిన తర్వాత అన్మ్యూట్ చేసుకొని మీ నంబర్స్ చెప్పొచ్చు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ తిమోతి గారిని కోరుతాను. వారు లేరనుకుంటుంది. పాస్టర్ కాలేబాయ్ గారు. సిద్ధంగా లేనట్లయితే రెవరెండ్ జామీ రవికుమార్ గారు. నా మాట వినిపిస్తుందండి. రెవరెండ్ జామీ రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం అమ్మా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా. యోవేలు గ్రంథంలో ఉన్న దేవతను ప్రభా, పశ్చాత్తాపాన్ని కూర్చున్న మాటలు తండ్రి వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ ప్రభా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, వాక్యం చెప్పిన నీ దాసులను ప్రభా పరిచయంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మా జీవితాల్లో ప్రభా అనేక సార్లు దేవతను ప్రభా మేము పొరపాట్లు చేసి దేవతను ప్రభా దాన్ని ఒప్పుకునే స్థితిలో ఉన్నామయ్యా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా, అతిక్రమ చేయవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన సెలవిచ్చిన రీతిగా మా జీవితాల్లో ప్రభా మా వస్త్రాలను కాకుండా తండ్రి హృదయాలను చించుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు క్షమించుటకు ప్రభా సిద్ధపడే మనసు కలిగిన వాడివి. ఆ పశ్చాత్తాపం మా జీవితంలో లేక ప్రభా ఎన్ని శ్రమలు పొందామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రభా వాక్యం ద్వారా తెలియజేస్తూ అందులో వందనాలు తండ్రి. వాక్యం చెప్పిన తల్లి గారిని దీవించి ఆశ్రయించాను ప్రభా. విత్తబడే వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయండి అయ్యా. ఆయన దాసురాలు చెప్పినట్టుగా ప్రభా ఈ శ్రమల కాల దినాల్లో ప్రభా అయ్యా నువ్వు మా పట్ల చూపించిన ప్రేమ, నువ్వు చేసిన త్యాగం, మా జీవితంలో ప్రభా జరిగిన పొరపాట్లు ఒకసారి గ్రహించుకొని ప్రభా వాటిని విడిచిపెట్టి నీ చిత్తానుసారంగా జీవించగలిగే భాగ్యం దయచేయమని అయ్యా తల్లిగారు అనేక స్థలాల్లో అనేక ప్లాట్ఫామ్లు వాడబడుచుండగా ప్రభా అయ్యా నాడు పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రభా నేను చెప్పవలసిన విధంగా చెప్పినట్టుగా మా కోసం ప్రార్థన చేయని సెలవిచ్చింది. బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక స్థలాల్లో ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లెంటికాల దినాల్లో ప్రభా, సమలకాల దినాల్లో ప్రభా నీ సిలువను వ్యక్తిగతంగా ధ్యానిస్తూ, సంఘంగా ధ్యానిస్తూ అయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమించడానికి ప్రభా ఇవన్నీ గుర్తులుగా ఉన్నాయ్యా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన సెలవిచ్చిన రీతిగా ప్రభా ఎంత ప్రేమించావో ప్రభా వాటికి సాక్ష్యాలుగా, రుచులుగా ప్రభా నువ్వు మా కోసం పడ్డ ప్రభా ఆ శ్రమలన్నీ ప్రభా సాక్ష్యాలుగా ఉన్నాయి తండ్రి. అయ్యా వాటిని గ్రహించడం ద్వారా ప్రభా మా పట్ల ఎంత ప్రేమ ఉందో అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్టుగా ప్రభా క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడి ఎట్లనగా మనం భక్తిహీనమై ఉన్నప్పుడు, బలహీనలుగా ఉన్నప్పుడు ప్రభా ప్రాణం పెట్టమని సెలవిచ్చిన రీతిగా నీ ప్రేమను గ్రహించి ఆ ప్రేమలతో పంచుకునే భాగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రతిరోజు ఈ విధంగా ప్రభా అనేక మంది వాక్యం చెప్పుచుండగా వినగలిగే భాగ్యం మాకు దయచేసి నీకు వందనాలు తండ్రి. లోకాన్ని చూడక ముందే నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ
దీన్ని ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ ఫ్రెండ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే ప్రభా అయ్యా దతన ప్రభా బిహైండ్ ది స్క్రీన్ లో ఉండి సహాయం చేస్తున్నారు అందరం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్టు టీం వారిని దీవించండి. ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో బిజీగా ఉంటూ కూడా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా వాక్యం పంచుతున్న ప్రభా బిడ్డలందరూ దీవించండి అయ్యా. వారు విడిస్తున్న వాక్యాన్ని ప్రభా నూరంతులుగా దీవించండి. మేము కూడా వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికి దయచేయండి ప్రభా. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంతో దాల్చిన నింపండి. ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రత్యేకంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ప్రభా అయ్యా దాతన ప్రభా విశాఖ నుంచి పాడేరు ప్రయాణం చేసి వెళ్ళి వస్తుండగా బిడ్డ టీచ్ చేస్తుండగా ట్రీట్మెంట్ చేస్తుండగా సహాయం చేయండి. తల్లి గారికి కావాల్సిన శక్తి బలం ఆరోగ్యంతో నింపండి. అదేవిధంగా రమణ మెగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా తండ్రి పాస ధనరాజు గారిని ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా తండ్రి ఈ దినం నుంచి ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయా. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రభా అయ్యా మా బిడ్డలు ఎవరైతే రాస్తున్నారో ప్రభా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ 10th క్లాస్ రాస్తున్నారు బిడ్డలందరూ కూడా ప్రభా ఆ దినాన ప్రభా నెబుకద్నెజరు పరిశీలన చేసినప్పుడు తండ్రి దానియేలు శద్రమిషక అబేద్నెగో ప్రభా మిగిలిన వారి కంటే 10 శ్రేష్ఠులుగా ఉన్నారటయ్యా. అట్టి కృప మా బిడ్డలకు అందరూ దయచేయమని, ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్య సమస్యలు ఉన్నాయో కుటుంబ ఇబ్బందుల్లోనే వారందరూ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీ కృపతో మమ్మల్ని నింపమని సహాయం దయచేయమని ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దాసులను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక, మాకు కావలసిన దినాలను దయచేయము, మనసు క్షమించినట్టు మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యైన సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకు ఈ పాల్గొన్న బిడ్డలకు జరగబోతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో మన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ చామి రవికుమార్ గారికి వాక్యం అందించిన ఆ మేడం కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. కొత్తగా జాయిన్ అయిన వారు మీ నంబర్స్ మీరు చెప్పాలని ఆశపడితే మేము నోట్ చేసుకొని గ్రూప్ లో యాడ్ చేస్తామండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి. లేకపోతే ఇప్పుడు చెప్పలేకపోతే మిమ్మల్ని మీకు ఎవరు ఈ జూమ్ గురించి చెప్పారో వారికి మీరు చెప్పి చేయొచ్చండి. ప్రకాశమ్మ గారు ఓకే అండి. ఓకే అండి. జాయిన్ అయిన మీ అందరికి వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి.